ఎలా అనిపించిందండి? వేరే లెవెల్లో ఉంది నిజంగా చెప్తున్నా. థియేటర్ లో అందరు రెస్పాన్స్ చూస్తుంటే ఊపు వస్తుంది నిజంగా. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఆ టేకింగ్ గానీ వాళ్ళు చేసే ఏమంటారు వాళ్ళు డెలివరీ టేకింగ్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి స్క్రీన్ మీదకి రావాలంటే చాలా కష్టం ఉంటది. ఆ కష్టం ఎప్పుడు వస్తుంది అంటే ఆ సినిమా చూసిన తర్వాత కేకలు పెట్టేటోళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. మీరే కల్లారా లైవ్ లో చూసుంటారు సినిమా ఎలా ఉందని చెప్పేసి. నిజంగా చెప్తున్నా కే ర్యాంప్ హుషార్ పిట్టలు సినిమా అట్టిరిపోయింది. మీరు కూడా రండి. ఈ తరం పిల్లలకి జెన్సీ కిడ్స్ కి పేరెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి మెసేజ్. లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటది యాది మర్చినవా అని చెప్పేసి. ఆ సాంగ్ ఆ లిరిక్స్ వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా మీ అందరి కోసము కాదు సినిమా టీం కోసము ఒకటి చేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి వేస్తా కే ర్యాంప్ సినిమా అంటే సినిమా సూపర్ గా ఉంది. ఈ రోజుల్లో ఎలా ఉన్నారో ఈ కాలంలో ఎలా ఉన్నారో చూపించారు. పిల్లలు ఏ విధంగా పాడైపోతున్నారు, ఎవరిని చూసి పాడవుతున్నారు. పిల్లలు తప్పు కాదు, వాళ్ళ ముందు పెద్దలు చేసే తప్పులు చూసి పిల్లలు చూసి నేర్చుకున్నారు అంతే. పిల్లలు తప్పు కాదు, పెద్దలు చూసి గమనించి మీరు అదుపులో పెట్టాలి. పిల్లలు మీరే పెట్టాలి అదుపులో. పెద్దలు చేసే తప్పులు పిల్లలు చూసి నేర్చుకున్నారు అంతే. పిల్లలు తప్పు ఏమి లేదు, పెద్దలు నేర్పించే నేర్చుకునే పిల్లలు ఉన్నారు. మీరు పెద్దలు బాగా నేర్పించారు. ఇది హైలైట్ ఉందన్న, సూపర్ అన్న, సూపర్ 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 ప్యూర్ సూపర్ సిన్సియారిటీ ప్రొఫెషనల్ ప్రైవేట్ బాగుంది బాగుంది బాగుంది. సినిమా కుట్టాలి ఇట్టయితే కుట్టాలి. సూపర్ గా ఉందన్న. మెసేజ్ లాస్ట్ లో అయితే మెసేజ్ ఇచ్చాడు అన్న సినిమా. ఫస్ట్ లో అయితే అందరూ కూడా ఇదే సినిమా అన్నారు కానీ సూపర్ గా ఉంది మెసేజ్. అవునన్నా ముందు చూపించాలి కదా, వలగట్టి ఎందుకు వచ్చిందో చూపించాలి కదా, అది ఎవరి వల్ల వచ్చిందని చూపించాలి కదా. అది ఎవరి వల్ల వచ్చింది, వాళ్ళు తిరిగే పక్కన పెద్దవాళ్ళ వల్ల చూసి పిల్లలు నేర్చుకున్న వల్ల వాళ్ళకి వచ్చింది. అది చాలా చెడిపోయారు. ఆ తప్పు ఏంటో తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఉండాలని వాళ్ళు నేర్చుకున్న తర్వాత అది చూపించాడు. మంచి మెసేజ్ అన్న, ఫుల్ మంచి మెసేజ్. మూవీ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ అవును స్టార్టింగ్ లో చూపించాడు అన్న. అది మెసేజ్ చూడు లాస్ట్ సినిమా వరకు చూసి సినిమా కష్ట కాదే చెప్పారు ఎవడన్నా పవర్గా ఉండదు చూడండి. అసలు చేయలు తాగుతుంటే ఆ ఎమోషన్ కానీ అసలు ఎందుకంటే బయట ఆ సెంటిమెంట్ కానీ లవ్ కానీ కొత్తగా ఉంది, డెవలప్ ఉంది. కానీ కొత్తలో ఎట్లా ఉంటుందంటే లవ్ చేసిన తెలుస్తుంది. ఇంకా తగలగానే సర్రంటుంది తప్ప నేను నాకు అదొకటి భయం ఉండే, వీళ్ళు కనెక్ట్ అవ్వకపోతే జనాలు చూడరు. ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం సినిమాలోకి వెళ్ళిపోతారు. డైరెక్టర్ చెప్పింది వాళ్ళు తీసుకుంటారని అనిపించింది. అది కల్లారా ఈ రోజు చూసాను. స్టార్టింగ్ నుంచి కూడా సినిమాకి చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయింది. స్టార్టింగ్ గ్లిమ్స్ టీజర్ ట్రైలర్ అన్నీ కూడా ఒక్క తిప్పతో గ్రాఫ్ మారిపోయింది. ఇలా చూడొచ్చు మీ మ్యాజిక్, మీ యొక్క మ్యూజిక్ చాలా మ్యాజిక్ అంటారు, ఏం చెప్తారు? లేదు, మ్యూజిక్ అనేది ఎప్పుడైనా స్టోరీని బట్టి, కథను బట్టి, డైరెక్టర్ తీసిన టేకింగ్ ని బట్టి మనం చేయగలుగుతాం. ఈ సినిమాకి కూడా నాకంటే సినిమా తీయడం మా చేతిలో ఉండదు, వాళ్ళు తీసుకొని వస్తారు. నాకు సినిమా అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది అది. సో సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూసేలాగా అక్కడ ఉన్న సన్నివేశాలను కూడా నేను హెల్దీగా పాజిటివ్ గా ఎలా చేయగలను అని చెప్పి అదొక మైండ్ తోనే చేసాం. అందులో బిట్ సాంగ్స్ కానీ మధ్యలో వచ్చే ప్రతిది కూడా ఎప్పటికప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఎంతవరకు దీన్ని అందరం కూర్చొని చూసేలాగా ఎలా చేయొచ్చు అనేది అదొక మైండ్ లో పెట్టుకుని చేసిన. అది వర్కౌట్ అయింది అనిపించింది. చూసిన వాళ్ళ సంగతి చూడని వాళ్ళకి మీరేం చెప్తారా, సజెస్ట్ చేస్తారు? చూడని వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు ఆ పిల్ల అలా బిహేవ్ చేస్తుంది, అలా ఎందుకు అడ్వాన్స్డ్ గా ఉంది అనే దానికి సరైన రీజన్ ఈ సినిమాలో ఉంది. ఆ రీజన్ తో పాటు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పిల్లలతో మనం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనే మంచి విషయాలు కూడా చెప్పారు. ఏదో ఒక చిన్నది కాసేపు అలా ఓర్చుకుంటే చాలా విషయాలు ఇందులో నేర్చుకోవచ్చు.
ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఇదేదో వేరే రకమైన సినిమా అని చెప్పి ఎవరు కూడా దీన్ని అనుకోవద్దు. అందరూ రాండి, మీ అందరి కోసం మంచి విషయాలు చెప్పడానికి తీసిన సినిమానే. బట్ మంచి చెప్పే ముందు అది చెప్పాల్సిన విషయాన్ని చెప్పాలంటే ఎందుకు చెప్పాలి అనేది ఒక గాఢత కూడా ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఎక్కువ మోతాదులో మావాడు చూపించాడు. అది కూడా ఆల్మోస్ట్ జనాలు అర్థం చేసుకున్నారు. అలా చివరిగా చరణ్ అర్జున్ అంటే అమ్మ నాన్న సాంగ్స్ వాడే వ్యక్తి, ఈరోజు ఒక రొమాంటిక్ ఫిలిం కి సాంగ్ వాడడం, మ్యూజిక్ అందించడం ఎలా చూడుతుంటారు? అంటే మీలో కూడా మార్పు వచ్చింది అనుకోవచ్చా? లేదు, సినిమా అనేది వేరు బ్రదర్. నేను నా మైండ్ లో నేను ప్రైవేట్ సాంగ్ చేసినప్పుడు నా ఇష్టానికి నేను నైట్ ఒక ఆలోచన వస్తే సమాజాన్ని మేల్కొల్పడానికి, విలువలు చెప్పడానికి, బంధాలు చెప్పడానికి నేను పాటలు చేస్తాను. కానీ సినిమా వచ్చినప్పుడు అది సినిమా ఒక డైరెక్టర్ స్టోరీ రాస్తాడు, ఒక ప్రొడ్యూసర్ తీస్తాడు, నేను అందులో ఒక మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళ సినిమాకి ఏం కావాలో నేను అది చేయాలి. అది నేను ఎప్పుడు చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. బట్ ఈ సినిమాలో కూడా నేను చెప్పాలనుకున్న విషయాలు నేను ఏదైతే ప్రైవేట్ సాంగ్ల ద్వారా చెప్తున్నానో, చివరిలో యాదే లేదా అనే పాట, చిరంజీవి అన్న రాసిన యాదే లేదనే పాటలో అసలు పిల్లలు మీరు ఏం మర్చిపోతున్నారు అనే విషయాలు కూడా చెప్పాం కదా. సో తల్లిదండ్రులకు కావాల్సిన మంచి విషయాలు కూడా సినిమా సెకండ్ హాఫ్ లో నాకు కావాల్సిన, నన్ను ఏదైతే జనాలు కోరుకుంటారో అలాంటిది ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కాకుండా ఆ విషయాలపై మంచి స్థాయిలో ఉండాలి మనకు కోరుకుంటాం. వాళ్ళకి అక్కడ చెమటలు పెడితే మాకు కూడా చెమటలు పెట్టేసి ఇక్కడ మాకు కూడా చెమటలు పెట్టినాయి. కానీ కొత్త లవ్ స్టోరీ ఎట్లా ఉందంటే, కొత్త లవ్ స్టోరీ కాబట్టి నరాలు చూ అన్నాయి అక్కడ, మాకు కూడా ఇక్కడ చూ అంటే నరాలు. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. రూమ్ లో మాత్రం ఫ్యాన్ అయిపోయింది, ఏసీ కూడా పెడతానంటాడు నాన్న. కానీ దండం పెట్టాలి నాన్నగారికి. కానీ లవ్ స్టోరీ అంటే సూపర్ గా ఉంది. డిఫరెంట్ లవ్ స్టోరీ ఇప్పుడు యూత్ కావాలి. ఎందుకు వేస్తామంటే ఆ సెంటిమెంట్, లవర్ బాధ, ఇక్కడ ప్రేమ బాధ, నరాలు జూమ్ అన్నాయి. నేను తట్టుకోలేకపోతున్నా, మా అమ్మ లేదు, నాకు కూడా లేదు. లవర్స్ చూడాలి, తల్లిదండ్రులు చూడాలి. కానీ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచడము, పిల్లల్ని ఎలా మార్చాలనేది ఇందులో కంటెంట్ ఉంది. కానీ పిల్లల్ని మాత్రం వదిలేకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చూస్తారు అని అన్ని కూడా చూసుకోవాలి. కానీ అన్ని అందులో బాగున్నాయి. లవ్ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఆ నరాలన్నీ జూమ్ అన్నాయి. సీట్లు మాత్రం ఒకరు మాత్రం చించేస్తున్నారు, సీట్లు కూడా లవ్ అట్లా ఉంది.